హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. బారాసా కాదు దరాస, నన్ను జైల్లో పెట్టినప్పుడే చెప్పా కేసీఆర్ ను ఓ పట్టుబట్ట పడగొట్ట అని. ఈనాడు మనం చూసుకోవచ్చు. అయితే నిన్న తుర్కపల్లి మండలి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం అయినటువంటి తిరుమలాపురంలో సభ నిర్వహించడం జరిగింది. సో గ్రాండ్ సక్సెస్ గా మనం చూసుకోవచ్చు. ఈనాడు బీర్ల ఐలయ్య వారు కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని కనబరచడం జరిగింది. ఎందుకంటే ఈనాడు 1000 కోట్లకు పైగా నిధులు రావడం చాలా సంతోషకరం. అయితే ఆ మెడికల్ కాలేజీలు కట్టుకోవడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అయితేనేమి, అదేవిధంగా మనకి యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ కి 100 కోట్లు, అదేవిధంగా గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం 600-700 కోట్లు, అదేవిధంగా రోడ్లు అభివృద్ధి కోసం కూడా కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రసంగంలో కూడా ఈనాడు మనం చూసుకోవచ్చు. ఏదైతే గతంలో కేసీఆర్ వాసాల మరిని ఏ విధంగా మొత్తం ఇల్లులు గులగొట్టేసి రోడ్ వేసుకుందామని చెప్పి ఫామ్ హౌస్ కి ఇల్లులు గులగొట్టాడు, కానీ నాడు వాసాల మరిని కూడా ఆగం చేయడం జరిగింది. సో సమస్యలు ఎక్కడున్నా చెప్పండి, నేను పరిష్కరిస్తాను, ఆలస్యమైనా సరే నేను పరిష్కరిస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో భారీ ఎత్తున కూడా అక్కడికి ప్రజలు రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఈనాడు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కానీ అధికారులకు కూడా వెంటనే దిశానిర్దేశం చేయడం కానీ, ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి, అదేవిధంగా మంత్రులు అయితేనేమి ప్రతి ఒక్కరితో రివ్యూ మీటింగ్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. సో కొంచెం ఆ స్కోప్ పెరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరుగుతుంది, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజలు నాకు చాలా ఆత్మీయంగా ఉంటారు. ఎందుకంటే ఈనాడు నల్గొండ జిల్లా అంటే నేను రుణపడి ఉంటాను. సో ఎంతో మంది ఈనాడు కాంగ్రెస్ లీడర్లను గెలిపించడం చాలా సంతోషకరంగా నేను భావిస్తా ఉన్నాను. అదేవిధంగా మరి బీర్ల ఐలయ్య గారిని కూడా మరలా నేను గెలిపించుకునేటట్టు అభివృద్ధి పనులు మీకు చేసి పెడతాను, ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా అంటే ఇది బీఆర్ఎస్ కాదు డిఆర్ఎస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. దయ్యాల రాష్ట్ర సమితి అన్నట్టు చెప్పడం జరిగింది. సో ఈ దయ్యాల మనం వదిలించుకోవాలి, వీళ్ళని మొత్తం తరిమి కొట్టాలన్నట్టు కూడా చెప్పడం జరిగింది అనమాట. బీఆర్ఎస్ లోని దయ్యాల సంగతి తేల్చండి, అప్పటి ప్రధాని పీవీకే కమిషన్ ఎదుట హజారు తప్పలేదు. కేసీఆర్ స్థాయి ఎంత, టీటీడీ తరహాలో వైటీడీ ఏర్పాటు, తిరుమలాపూర్ గంధమల్ల రిజర్వాయర్ తో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు నిన్న ఏదైతే అభివృద్ధి పనులకి శ్రీకారం కూడా చుట్టడం జరిగింది. రిబ్బన్ కటింగ్ చేసేసి శిలాఫలకాలను ఏర్పాటు చేయడం జరిగింది. త్వరగతిన అవన్నీ ఆలేరు నియోజక ప్రజలకి అందిస్తే చాలా సంతోషకరంగా. ఈనాడు గంధమల్ల రిజర్వాయర్ పూర్తయితే ఎన్నో ఎకరాలకి మరి వేల ఎకరాలకి సాగునీరు అందించడం వాళ్ళగా దేవుళ్లాగా భావించడం జరుగుతోంది. ఎరువుల సప్లైలో కేంద్రం కొరత, ఇప్పటికే రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో 35,000 కోట్లు జమ. ముందుగానే బఫర్ స్టాక్ పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా సాగుకు ముందుగానే భరోసా అందజేస్తాం. రైతు మహోత్సవంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన ఎరువుల సప్లై కొరత పెట్టినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎరువులు యూరియాకు ముందే బఫర్ స్టాక్ పెట్టుకున్నదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డ్ లో శుక్రవారం జరిగిన రైతు మహోత్సవ కార్యక్రమానికి ఎడ్ల బడిలో ఊరేగింపుగా మంత్రులు తుమ్మల పొన్నం హాజరు కావడం, ఏదైతే ఎరువుల సప్లైలో కొరత లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నట్టుగా. సో గోడౌన్లలో కూడా స్టాక్ ముందుగానే రెడీ ఉంది అన్నట్టు చెప్పడం జరిగింది. సో రైతులకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటే బాగుంటుంది. ఇంజనీరింగ్ అద్భుతం, ప్రపంచంలోనే ఎత్తైన రైలు బ్రిడ్జ్ ప్రారంభించిన ప్రధాని మోడీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా ఘనత జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ రైలు వంతెనను ప్రధాని మోడీ ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ లో పర్యటించిన మోడీ అక్కడ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చినాబ్ రైలు వంతెనను ఆవిష్కరించారు. సో చూసుకోవచ్చు, ఇది లేకపోవడంతో ఎన్నో కిలోమీటర్ల దూరంతో వెళ్లాల్సి వచ్చేది. సో ఈనాడు ఈ రైల్వే బ్రిడ్జ్ వంతెన అందుబాటులోకి రావడం అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ప్రజలు కూడా చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో చాలా సంతోషించదగ్గ విషయంగా మనం చూసుకోవచ్చు. సో ఇంజనీరింగ్ వ్యవస్థని నరేంద్ర మోడీ గారు గుర్తిస్తున్నారు. సో చాలా చక్కటి ఇంజనీరింగ్ నేపథ్యంతో హై క్వాలిఫైడ్ హై స్కిల్స్ ఇంజనీర్స్ తో మరి నిర్మించడం చాలా సంతోషకరం. గోదావరి జలాలను ఏపీకి తరలిస్తున్నారు, ఆపై సత్తా లేదా, చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్నారు, అబద్ధాల్లో సీఎం ను మించిన ఉత్తమ్. మాజీ మంత్రి హరీష్ రావు ఏదైతే గోదావరి జిల్లాలను ఏపీ తరలించకపోతున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అన్నట్టు హరీష్ రావు గారు అడుగుతున్నారు. మరి ఖచ్చితంగా ఈనాడు జలాల వాటా పంపిణీ ఏదైతే న్యాయబద్ధంగా ఉంటుందో ఆ విధంగా కొనసాగితే బాగుంటుంది. ఈనాడు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, కొట్లాటలు పంచలు లేకుండా చేసుకుంటే బాగుంటుంది. దయచేసి ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చొరవ చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే మళ్ళీ నీళ్లు సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. తెలంగాణ నీటి హక్కుల కోసం రాజీ లేని పోరు,
బనకచెర్లపై కేంద్రానికి ఫిర్యాదు, అన్యాయం చేస్తే ఉపేక్షించాం మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ. తెలంగాణ నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తున్నదని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బనకచెర్లపై తెలంగాణకు అన్యాయం చేస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశామని చెప్పారు. బనకచెర్ల ఏదైతే కట్టడం జరుగుతుందో వాళ్ళు రిజర్వ్ అయ్యారు. మరి ఈనాడు మనం చూసుకోవచ్చు. సో తెలంగాణ ప్రాంతానికి నష్టం వాటిల్లేటట్టుంది కాబట్టి దాన్ని ఆపే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు. సో అది ఏ విధంగా ప్రాసెస్ జరుగుతుంది. సో తెలంగాణలో కూడా దానికి ధీటుగా మళ్ళీ ఇంకొక రిజర్వాయర్ కడితే అక్కడ మళ్ళీ వాళ్ళతో పంచాలన్నమాట. సో మరి ఏ విధంగా డెసిషన్ తీసుకోరో చూసుకోవాలి. కనతపై తుపాకీ పెట్టిన నిజమే చెప్తా, కాళేశ్వరం సమాచారం వారిద్దరి వద్దే ఈటలను క్రాస్ ఎగ్జామిన్ చేసిన న్యాయ కమిషన్. నా కనతపై తుపాకీ పెట్టిన నిజమే చెప్తానని మాజీ మంత్రి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీఆర్కేఆర్ భవన్ లో కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఎదుట హాజరయ్యారు. ఏం చెప్తారు? అదే చెప్తారు, ఉన్నాడే చెప్తారు. నేను ఏమన్నా ఆర్థిక మంత్రిగానే ఉన్నాను, ఆర్థిక శాఖగానే మంత్రిగా ఉన్నాను, వాళ్ళు ఈ మంట ఇస్తారు, నాకే డిజైన్ తో నాకు సంబంధం లేదు, వాళ్ళు పైసలు ఎన్ని పెట్టిరో నాకు సంబంధం లేదు అంటారు. అదే ముచ్చట. ఏం చెప్తారు ఇక? మరోసారి బీజాపూర్ అడవులో భీకరపోరు. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో మళ్లీ మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య భీకరపోరు జరిగింది. బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం నేషనల్ పార్క్ ఏరియాలో మావోయిస్టులు సంచారం ఉందనే విశ్వసనీయ సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టగా మావోయిస్టులు తారసపడడంతో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు మైలారపు వాడేలు అలియాస్ భాస్కర్ మృతి చెందాడు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పోచార్ ఆయన స్వస్థలం. ఆయనపై 25 లక్షల రివార్డు ఉన్నట్టు ఎస్పీ వివరించారు. ఘటనా స్థలంలో AK-47 స్వాధీనం చేసుకున్నారు. కాగా డిఆర్జీఎస్ టిఎఫ్ కోబ్రా జవాన్లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. ఏడీజీ వివేకానంద సిన్హా, బస్తర్ ఐజీ పి సుందర్ రాజ్, సిఆర్పిఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ వివరించారు. మొత్తం అయితే నక్సలైట్ ఏరివేతకు శ్రీకారం చుట్టుకున్న కథం చేసేదాకా ఊరుకుంటారు. సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేషన్ వార్తా విశేషాలు. దయచేసి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిన కోరుతాం. అందరికి సెలవు. నమస్తే.